ఇక మిగిలిన థియేటర్స్ మీద మనం ఆధారపడవలసి వస్తుంది. సో మన ఈ కొరతని మనం ఎలాగన్నా తీర్చుకోవాలి. ప్లాన్ చేశారు శ్రీనారాయణ రెడ్డి గారి నుంచి చాలామంది, ఎవరు ప్లాన్ చేసినా అవ్వలేదు. అది ఈ TCOF ద్వారా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ చిన్న నమ్మకంతో ఇది ఫస్ట్ ఎజెండాలో ఫస్ట్ పెట్టుకోండి. మంచి ఆడిటోరియం ఒకటి మనకు కావాలి. ఆవశ్యకత చాలా ఉంది. అదొక్కటి మీరు నెరవేరిస్తే కళాకారులు అందరూ రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు, ఇందాక మీరు నా సంస్థ ఊపందుకుందని చెప్పారు కానీ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను నేపథ్య గాయని విజయలక్ష్మి. ఈరోజు తెలుగు యూనివర్సిటీ హాల్లో ఒక కొత్త సంస్థ ఆవిర్భవించింది, తెలంగాణ కల్చరల్ ఆర్గనైజర్స్ ఫోరం అని. సో దీని సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక ఆర్గనైజర్స్గా సంస్థలకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. సో వాటన్నిటినీ ఆన్సర్ చేసే విధంగా, వాటన్నిటినీ అడ్రస్ చేసే విధంగా ఈ ఫోరం పనిచేస్తుంది. అదే కాకుండా ఎజెండాలో ఇంకా చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళ ట్యాగ్ లైనే కళ కోసం, కళాకారుల కోసం. సో కళాకారుల కోసం వారికి ఉపాధి కల్పించడానికైనా, వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా వీరు ముందుకు వస్తున్నారు. అలాగే ఒక సంస్థ నడపాలంటే చిన్న విషయం కాదండి, చాలా కష్టం. అందులో ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతోమంది కృషి ఉంటుంది దాంట్లో. అంతమంది కలిస్తేనే ఒక కార్యక్రమం సజావుగా సాగుతుంది. అండ్ మన దగ్గర ట్విన్ సిటీస్లో, హైదరాబాద్లో ఆడిటోరియంస్ కొరత చాలా ఉంది. ఎందుకంటే ఉన్న 3-4 ఆడిటోరియంస్ ఒకటి రెండు అయితే ఎవరికి అందుబాటులో లేదు. ఉన్నవి వాళ్ళు కనీస సౌకర్యాలు ఇవ్వకుండా, అంటే మాది నడిచిపోతుంది, మా దగ్గరికే కదా రావాలి అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఎదురైనాయా మేడం? అంటే నేను ఆర్గనైజర్ని కాదండి, నేను సింగర్ని. ఒక సింగర్గా ఇంతకుముందు మీరు ఒక ఆర్గనైజర్ నడుపుతున్నారు అని చెప్పారు కదా, ఎట్లాంటి ప్రోగ్రామ్స్? బాగానే ఉండేదండి, అప్పట్లో బాగుండేది. బట్ ఈ మధ్య కాలంలో సంస్థలు కూడా ఎక్కువైనాయి, సింగర్స్ ఎక్కువయ్యారు, ప్రోగ్రామ్స్ ఎక్కువయ్యాయి. మరి అలాంటప్పుడు వాళ్ళకి అంత ఎక్కువ ఇన్కమ్ వస్తున్నప్పుడు కొంత వెచ్చించి ఆడిటోరియంని కొంచెం సౌకర్యంగా, అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు, కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకోవడం అనేది కనీస బాధ్యత. సో ఇటువంటి సాధక బాధకాలని అడ్రస్ చేస్తూ ఈ ఫోరం ఏర్పడింది. సో వీరు ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. సో నేను కూడా వచ్చిన అభిప్రాయాలు చెప్పాను. అలాగే నా సలహాలు, అవసరమైతే తప్పకుండా నా సహకారం, సలహా ఎప్పుడూ ఉంటుందని చెప్పాను. సో ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం అయింది. ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు పాడారు, ఎక్కడెక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? ప్రోగ్రామ్స్ వైజ్ అంటే నేను చాలా చిన్నతనం నుంచి పాడుతున్నానండి. చైల్డ్ సింగర్గా ఆల్మోస్ట్ వచ్చాను. బాగా ఫేమస్ వ్యక్తితో ఎవరైనా అవార్డు గుర్తింపు? చాలా ఉన్నాయండి, అవార్డ్స్ చాలా ఉన్నాయి. దాదాపు 350 సినిమాల్లో పాడాను. 7,000కు పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రామ్స్ చేశాను. అలాగే 9 భాషల్లో పాడతాను. ఇంకా 24 అవర్స్ నాన్ స్టాప్గా పాడి ఒక రికార్డు నా పేరు మీద ఉంది. ఇలా చాలా ఉన్నాయి. అలాగే జీటీవీ సారగమ నేషనల్ లెవెల్లో రన్నరప్గా ఉన్నాను. తర్వాత స్టార్ ప్లస్ మేరీ అవర్స్లో విన్నర్గా ఉన్నాను. సో ఇలా చాలానే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ కదండి, అంటే మెయిన్గా ఒక సింగర్గా ఇంత లాంగ్ జర్నీ ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ అనుభవంతో, సో నా అనుభవం వీళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈరోజు నేను రావడం జరిగింది. సో ఈరోజు ఈ ఫోరంని స్టార్ట్ చేసిన చందు గారికి, వారి టీం అందరికీ కూడా నా శుభాకాంక్షలు. చాలా ఫేమస్ మేడం.